Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఏప్రిల్ 22కి చెందినటువంటి వాక్య భాగం లేవియ కాండం 26వ అధ్యాయం. పాత నిబంధన ప్రజలకు చెందిన సత్యాలను క్రొత్త నిబంధన విశ్వాసులకు ఏమి ఆ సత్యాలు ఏ విధంగా వర్తిస్తవి, ఏ విధంగా వర్తించవు, ఏమి వర్తిస్తవి, ఏమి వర్తించవు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. పాత నిబంధన నిబంధన అంటే యూదులకి చేసుకున్నాడు కదా దేవుడు మోషే ద్వారా. వాళ్ళు నిబంధన ప్రకారం జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే దేవుడు ఆ నిబంధనకు ముందు చెప్తాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాను, ఆ బానిసత్వం నుండి విడిపించాను, కాబట్టి నేను నాకు మీరు విధేయులుగా ఉండాలి, నేను ఏది చెబితే అది చేయాలి. దానికి ఇంకా మరి రెండు కల్పించవచ్చు. అది ఏంటి అని అంటే, దేవుడు సృష్టించాడు, మన సృష్టికర్త కాబట్టి మనం ఆయనకి చెందినటువంటి వాళ్ళం. ఆయన చెప్పిన దానికి మనం చేయటానికి బాధ్యులం, ఆయనకి లెక్క చెప్పాలి. అదొకటి. రెండవది ఏంటి అని అంటే విమోచన. ఐగుప్తీయుల్ని దేవుడు ఐగుప్తు నుండి దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలుల్ని విడిపించాడో అందును బట్టి అక్కడ ప్రథమ సంతానాన్ని ప్రత్యేకంగా మరి ఆయన రక్షించుకున్నాడు. వాళ్ళకి బదులుగా లేవి గోత్రాన్ని మరి తన సొంతంగా ఎంచుకున్నాడు. కాబట్టి ఆ రెండు కారణాలు ఎప్పుడు మర్చిపోవద్దు. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అది కూడా మనకి వర్తిస్తుంది. ఏంటి అని అంటే మరి ఇక్కడ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి 3 విధాలుగా మనం గ్రహించాలి. ఎందుకు క్రొత్త నిబంధన ప్రకారం మనం జీవించాలి? ప్రభువా అంటే ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే, నా సొంత రక్షకుడిగా ఆయన్ని అంగీకరించాను. అది ఒక విధంగా దేవుడిని అంగీకరించటం ఏంటి? దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మామూలుగా ఆ విధంగా అంటారు. కానీ అప్పుడు సొంత రక్షకుడిగా, ప్రభువుగా మనం ఆయన్ని చేర్చుకున్నాం, మన హృదయంలోనికి చేర్చుకున్నాం ప్రభువుగా. అది నిబంధన. ప్రభువు అనేది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ నిబంధనకు చెందినటువంటి ఆ బిరుదు. దేవుడు ప్రభువు. మరి ఆ నిబంధన చేసుకున్నాం. ప్రభువు అంటే చెప్పినట్టుగా చేయాలి, ఆ మాటలోనే ఉన్నది. ఎందుకు చేయాలి అంటే మరి 3 విధాలుగా ఈ లెంట్ దినాల్లో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క సిలువని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒకటి అంటే ఆయన అంత శ్రమ పడ్డా అని ఆయనకి సింపథైజ్ చేస్తాం. అయ్యో నా కోసం ఆ విధంగా మరణించాడా అని. ఆ విధంగా శారీరకంగానే కాదు, మానసికంగా గానే కాదు, మరి స్పిరిచువల్గా కూడాను తండ్రి చేత ఆయన విడువబడ్డాడు. ఆ విధంగా ఆయన మరణించాడు. మన నిమిత్తమై ఆయన ఎన్నో షేమ్ భరించాడన్నమాట. ఓకే. కాబట్టి ఏదో ఫిజికల్గా ఆయన మరణించడమే కాదు, అది 2 విధాలుగా పనిచేస్తుంది. ఏంటి అని అంటే మన విమోచన నిమిత్తమై ఆయన మరణించాడు.
ఆయన మాదిరిగా దేవునికి విధేయుడిగా ఉండి మరణించాడు. కాబట్టి విధేయతలో ఆయన మనకి మాదిరి. కాబట్టి ఈ లెంట్ దినాల్లో శిలువ మీద ధ్యానించుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నిబంధనకు విధేయులుగా ఉండాలి. ఆయన ప్రభువు, ఆయన ప్రజలం మనం. అది అది మర్చిపోయి, అది నిర్లక్ష్యం చేసి ఎంత ధ్యానించుకున్నా కానీ లాభం లేదు. ఇంకా ఇంకో కారణం ఏంటి అంటే ఆయన మన దేవుడు మనల్ని సృజించాడు. మరి యోహాను సువార్త 1 ప్రకారం ఆయన యేసుక్రీస్తు కూడాను మనల్ని సృజించాడు అని ఉంటుంది. ఆయన ప్రత్యయం లేకుండా, ఆయన హస్తం లేకుండా, ఆయన జోక్యం తీసుకోనకుండా ఏది సృష్టించబడలేదు అని ఉంటుంది. అంటే దేవుడు తన ద్వారా మనల్ని ఆయన సృజించాడు కాబట్టి మనం ఆయనకి లెక్కప్ప చెప్పాలి. ఆయన సొత్తు కాబట్టి సో మనం ఎందుకు క్రొత్త నిబంధన చెప్పినట్టుగా జీవించాలి అంటే మొదటిది ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఆయనకి మనం బాధ్యులమే, ఆయనకి లెక్కప్ప చెప్పాలి. రెండవది ఏంటి అంటే మనల్ని ఆయన విమోచించాడు. ఐగుప్తు నుండి ఏ విధంగా ఇశ్రాయేలుల్ని ఆ బానిసత్వం నుండి విడిపించాడో, పాపం అనేటువంటి బానిసత్వం నుండి, లోకం, శరీర ఇచ్ఛలు, ఓకే, మరలా సైతాన్ యొక్క బంధకాలు, ఆ మూడిటి నుండి, ఆ బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి అదొక కారణం. మూడో కారణం ఏంటంటే యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు, విధేయత చూపించాడు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడాను అదే రీతిగా విధేయత చూపించాలి. మరి ఈ లెంట్ దినాల్లో ఆ సత్యాలని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనం లేవీకాండం 26వ అధ్యాయం చదువుకునేటప్పుడు కొన్ని సత్యాలు పాత నిబంధనలో ఉన్నాయి. దానికి పాత నిబంధనకు కట్టుబడి ఆయన ప్రజలు ఉండాలి. అయితే క్రొత్త నిబంధనలో కొంత మార్పు జరిగింది. ఆ మార్పును బట్టి ఏవి మనకు వర్తిస్తవి, ఏవి మనకి వర్తించవు అనేటువంటిది చాలా ముఖ్యమన్నమాట. అది గమనించకపోతే మనం పప్పులో కాలేస్తాం. ఓకే, మన అండర్స్టాండింగ్ కానీ, బైబిల్ని అర్థం చేసుకోవటం కానీ, మరలా బైబిల్ని ఇతరులకి చెప్పటం కానీ, బోధించటం కానీ, ప్రకటించటం కానీ, వాటన్నిటిలో కూడాను మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఇతరులకు కూడాను తప్పులోనే వాళ్ళని నడిపిస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అనుసరించాలి. సాల్వేషన్ హిస్టారికల్ అంటారు. సాల్వేషన్ హిస్టారికల్ డెవలప్మెంట్ అంటే పాత నిబంధనలో ఉన్నటువంటిది, పాత నిబంధన పోయి క్రొత్త నిబంధన రావటం. అప్పుడు అది పోయి అంటే ఏం పోతుంది, ఏమి కొనసాగుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని సరిగా అంటే పాత నిబంధన ఒక హిస్టరీ, చరిత్రలో జరిగింది. అదే రిపీట్ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. పాత నిబంధన ఇచ్చినప్పుడే క్రొత్త నిబంధన గురించి మరి దేవుడు ప్రవచిస్తాడు. యెర్మియాలో, యెస్కియాలో మరి క్లియర్గా అది ఉంటుంది. హెబ్రీ 8వ అధ్యాయం చదివినప్పుడు కూడాను పాత నిబంధన క్రొత్త నిబంధన గురించి చెప్తుంది. కాబట్టి పాత నిబంధన ఇక అది పనికిరాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం 8వ అధ్యాయంలో హెబ్రీలో. కాబట్టి ఆ విధంగా మనం ఆ విషయాల్ని గమనించాలి. ఇప్పుడు లేవీకాండం
26వ అధ్యాయం చదువుకుందాం. మరి అన్ని 42 వచనాలు చదువుకోవటం కష్టం. కానీ మొదటి 2 వచనాలు, తర్వాత చివరి వచనాలు చదువుకుందాం. 42 నుండి 40 నుండి తర్వాత చదువుకుందాం. ఇప్పుడు మొదటి 2 వచనాలు. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమ కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక్క రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను అని చెప్తాడు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇది సుజరీన్ ట్రీటీస్ అనేటువంటి ఒక మాట అంతకుముందు మార్చి 13వ తారీఖున కూడా మనం చెప్పుకున్నాం. మరలా అది చాలా ట్రీటీ. సుజరీన్ ట్రీటీస్ అంటే ఏంటంటే, మహారాజు, చక్రవర్తి అతని సామ్రాజ్యాన్ని విశాలపరచుకోవటం కోసమని అక్కడ ప్రాంతీయ రాజ్యాల మీద దండెత్తి ఆ ప్రాంతాలకు చెందినటువంటి రాజుల్ని సామంత రాజులు అంటారు. సామంత రాజులుగా చేసుకుంటారు. అప్పుడు వాళ్ళని ఓడించిన తర్వాత ఒక నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనలో మరి కొన్ని నకళ్ళు ఉంటాయి. ఆ నకళ్ళకి చెందినటువంటి రీతిగా ఇక్కడ అదే తీరులో ఇక్కడ ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పదాజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం ఆ తీరులో ఉంటుందన్నమాట. దాన్నే మనం చెప్పుకుంటున్నాం. అత్యధికారం గల ప్రాంతీయ సామ్రాజ్యాలు చిన్న దేశాలతో చేసుకునే ఒడంబడికలను సుజరీన్ నిబంధనలు అని అంటారు. ఇలాంటి నిబంధనల్లో సామాన్యంగా ఉండే లక్షణాల్లో ఇదొకటి. ఏంటి అది అంటే, ఏదైనా ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడు కలిగే లాభం చివరిలో ఉంటుంది. ఆ నిబంధనల చివరిలో ఏంటంటే, ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఈ లాభం ఏంటి, వాటికి కట్టుబడి ఉండని ఎడల సంభవించేటువంటి ఉపద్రవాలు, నష్టాలు, శాపాలు ఏంటి అని ఆ నిబంధనల చివరి భాగంలో మామూలుగా పేర్కొంటారు. తప్పనిసరిగా ఆశీర్వాదాలు, శాపాలు చివరకు సామంత రాజ్యాలకే ప్రప్రథమంగా వర్తిస్తవి. ఈ ఆశీర్వాదాలు, ఈ శాపాలు ఈ సామంత రాజులకి వర్తిస్తవి. అనేక విధాలుగా ఈ ప్రాచీన నిబంధనల నమూనాలు, మోడల్స్, ప్యాటర్న్స్ నిబంధనకు కట్టుబడినప్పుడు ఆశీర్వాదములు లేకపోతే శాపములు కట్టుబడినప్పుడు, ఉల్లంఘించినప్పుడు, ఆ నిబంధనని ఉల్లంఘించినప్పుడు శాపాలు ఈ అధ్యాయంలో చూడగలం. లేవి 26లో చూడగలం. ఈ నమూనాను కొంచెము సవరిస్తూ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆ నిబంధన పునరుద్ధరణ సందర్భంలో వాడబడింది. 27, 28, 29, 30 ఈ 4 అధ్యాయాల్లో కూడాను ఈ నిబంధనకు చెందినటువంటి ఆ యొక్క పునరుద్ధరణ దాన్ని జ్ఞాపకం చేసుకుని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో సినాయి పర్వతం మీద చేసుకున్నటువంటి ఆ యొక్క నిబంధనను పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోకపోతే వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తారు.
కాబట్టి పండుగల ద్వారా కానీ అనేక విధాలుగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి అని మరలా ద్వితీయోపదేశకాండం ఈ 4 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ అధ్యాయాల్లో ఇవ్వబడిన ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ కేవలము వ్యక్తులకు చేసిన వాగ్దానములుగా మనం భావించకూడదు. ఒక్కొక్క వ్యక్తితో చేసినట్టుగా మనం దాన్ని ఆలోచించకూడదు. అంటే దేశం అంతటికీ సంబంధించింది, యూదులందరికీ సంబంధించినటువంటి ఈ యొక్క నిబంధన ఇది. అవి నిత్యజీవం పొందుటకు ఏర్పాటు చేయబడిన సులువైన ప్రణాళిక అసలే కాదు. ఆ విధంగా నిబంధన ప్రకారం చేస్తే వాళ్ళకి నిత్యజీవం వస్తుంది అని అనుకోకూడదు. కొత్త నిబంధనలో యేసు ప్రభువుని నమ్మినటువంటి రీతిగా జీవిస్తే అది నిత్య జీవానికి దారి తీస్తుంది. కానీ ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి తీరులో అక్కడ ఆ నిబంధనకు తగినటువంటి విధుల ప్రకారం జీవిస్తే జీవం ఉంటుంది, కానీ నిత్య జీవం ఉండదు. ఇచ్చట పేర్కొనబడిన అనేక ఆశీర్వాదములు, శాపములు తీరు అవి వ్యక్తిత్వమునకు సంబంధించినవి కావని స్పష్టమవుతున్నది. ఎట్లా? ఏ విధంగా స్పష్టం అంటే వ్యక్తిగతంగా ఒకళ్ళొకళ్ళు ఆ విధంగా ఆచరిస్తే వాళ్ళకి నిత్య జీవం దొరుకుతుంది అని ఆ విధంగా ఆలోచించుకోకూడదు. ఎందువలన కొన్ని ఉదాహరణలు బట్టి మనకు అది స్పష్టంగా తెలుస్తుంది. అది దేశం అంతటికి సంబంధించింది అని కొన్ని సూచనలు మనం ఇక్కడ చూస్తాం. ఉదాహరణకు, దేవుడు వర్షమును కురిపించినప్పుడు అది ఎంచబడిన కొంతమంది వ్యక్తులపై పడదు, కానీ ఆ ఒక ప్రాంతంపై పడుతుంది. ఇచ్చటైతే వారి దేశంపై పడుద్ది. కాబట్టి ఇది వ్యక్తిగతానికి సంబంధించింది కాదు, దేశం అంతటికి సంబంధించింది. నిబంధన ప్రజలపై వర్షము కురిపిస్తాడు. అదేవిధంగా తెగులు విషయంలో కానీ, చెర విషయంలో కానీ, చెరకు పంపించేటువంటి విషయంలో కానీ వ్యక్తిగతంగా వర్తించేవి కావు. ఇదే కారణాన్ని బట్టి ఇచ్చట కీలకమైన విషయం నిత్య జీవం పొందుట ప్రథమమైన ఉద్దేశం కాదు. కానీ ఏంటి మరి జీవం అంటే ఏంటి అని అర్థం? నువ్వు జీవిస్తావు అంటాడు. ఈ విధంగా చేస్తే నువ్వు జీవిస్తావు అంటాడు. అంటే క్రొత్త నిబంధనలో నిత్య జీవం పొందినటువంటి రీతిగా యేసుక్రీస్తుని నమ్మినప్పుడు నిత్య జీవం పొందినట్టుగా అలాంటి నిత్య జీవానికి సంబంధించినటువంటి మాట కాదు జీవం అనేది. మరి దేనికి సంబంధించింది అంటే వాగ్దానము చేయబడిన ఆశీర్వాదాల ద్వారా నిబంధన ప్రజల శ్రేయస్సునకు చెందిన జీవితమని గుర్తించాలి. శ్రేయకరంగా ఉంటారు వాళ్ళు, ఆ విధంగా ప్రాస్పరస్గా ఉంటారు. అంతేగాని నిత్యజీవం పరలోకానికి సంబంధించినటువంటి నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవితం అది కాదు. దానికి అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మాడో ఆ నమ్మికను బట్టి మరి యేసుక్రీస్తు స్పష్టంగా అక్కడ పాత నిబంధనలో లేకపోయినప్పటికీ మరి యెషయా 53లో చెప్పినటువంటి రీతిగా ఆయన ఆ శ్రమసేవకుడు మరణించాడు యెషయా 53లో. ఆ శ్రమసేవకుడు ఎవరు అని అంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి చెందినటువంటిది. కాబట్టి ఈ శ్రమసేవకుడు యెషయా 53లో ఏ విధంగా మరణిస్తాడో దాన్ని బట్టి పాపక్షమాపణ ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మాలి, దేవుని సేవకుని నమ్మాలి అని ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి నిత్యజీవం వస్తుంది. మరి ఈ నిబంధన ఉల్లంఘించకుండా విధేయులుగా ఉంటే
శ్రేయస్కరమైనటువంటి జీవితం వాళ్ళకి దొరుకుద్ది అని దేవుడు యూదులకి వాగ్దానం చేశాడు పాత నిబంధన ప్రకారం. అయినప్పటికీ పాత నిబంధన ఆంక్షలు, శాంక్షన్స్ సమాంతరముగానున్న అనేక క్రొత్త నిబంధన నియమాలలో రెండింటిని గూర్చి ఆలోచిద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి రీతిగా పాత నిబంధనలు ఉన్నవి క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా వర్తిస్తవి అనేటువంటి వాటిలో రెండింటిని ఇక్కడ ఎత్తి ఆ, ఎత్తి చూ- ఎత్తి చూపించబడింది. రెండు విషయాలు ఎత్తి చూపించబడింది. ఒకటి ఏంటంటే విధేయత. పాత నిబంధన ఎడల వాళ్ళు ఏ విధంగా విధేయులుగా ఉంటారో క్రొత్త నిబంధన ప్రజలు కూడా విధేయత చూపించాలి. కొన్ని విషయములు మారినప్పటికీ క్రొత్త నిబంధన ప్రకారము విధేయత చూపుట అవసరము. తప్పకుండా విధేయత చూపించాలి. యోహాను సువార్త 3:36లో మనం చూసినటువంటి రీతిగా అక్కడ 3వ అధ్యాయం 15 వరకు మరి నికోదేముతో యేసుక్రీస్తు చెప్పినటువంటిది మరి 3:16 సుపరిచితమైనటువంటి వాక్య భాగం. అది యోహాను యేసుక్రీస్తు నికోదేముతో ఉన్నటువంటి సంభాషణను ధ్యానం చేసుకుంటూ ఆయన రాసినటువంటి వ్యాఖ్యానం 16 నుండి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయన వ్యాఖ్యానం 36 విధేయత చూపించాలి అని ఉంటుంది. అవిధేయత చూపించు వ్యక్తికి అంటే ఆయన్ను ధిక్కరించినటువంటి అవిధేయుడు అని అర్థం చేసుకోవాలి. మధ్యగల విభేదమును ఎత్తి చెప్పట్లో ఆశ్చర్యమేమీ లేదు. మరి 36 చదువుకుందాం. విధేయుడిగా ఉంటే ఏంటి, అవిధేయుడిగా ఉంటే ఏంటి అని ఈ 36వ వచనం తెలుస్తుంది మనకి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఇక్కడ జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి తప్పనిసరిగా విధేయుడిగా ఉండాలి. విధేయుడిగా లేకపోతే నిత్యజీవాన్ని వాడు పొందడు. కాబట్టి అది నమ్మితే చాలు అని ఆయన అంటారు. కానీ ఎలాంటి నమ్మిక అంటే విధేయత చూపించేటువంటి నమ్మిక. దారుణమైన పాపములో పట్టుదలతో కొనసాగేవారు అంటే పాపంలో కొనసాగేటువంటి వారు ప్రత్యేకముగా దేవుని రాజ్యములో ప్రవేశించరు. వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఈ వాక్య భాగం కూడా చదువుకుందాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 9, 10, 11 ఈ 3 వచనాలు చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం కూడా చదివితే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, కొరింథీయులు మీలో కొందరు అలాంటి వాళ్ళే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే అలాంటి దుష్టత్వం నుండి, అలాంటి కరుడుగట్టినటువంటి పాపం నుండి యేసుక్రీస్తు రక్షించగలడు. ఎందుకంటే కొంతమంది అంటారు అది సాధ్యం కాదండి, అలాంటి ప్రాక్టీస్ నుండి, అలాంటి పాపం యొక్క ప్రాక్టీస్ నుండి
మారటం అసాధ్యం అండి అని అంటారు. కానీ సువార్త ప్రకారం యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి అది సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళే కొరింథీయులు. అంతకుముందు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి వాళ్ళు మారి ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నారు అని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం పదే పదే ఈ భేదమును ఎత్తి చూపిస్తుంది. జయించువారు ఒక ప్రక్క యేసుక్రీస్తు ఎడల నమ్మకంగా ఉండువారు, మరొక ప్రక్క అవిశ్వాసులు, పిరికివారు, దుష్టులు. ఓకే, కాబట్టి రెండు మార్గాలు అన్నమాట. విధేయులు, అవిధేయులు, విశ్వాసులు, అవిశ్వాసులు, జయించువారు, మరి పిరికివారు అంటే జయించినటువంటి వారు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7-8 వచనాలు కూడా చదువుకుందాం. అంటే విధేయులుగా ఉండాలి, విశ్వాసి విధేయులుగా ఉండాలి. పాత నిబంధనలో ఏ విధంగా విధేయులుగా యెహోవా దేవునికి విధేయులుగా ఉంటారో క్రొత్త నిబంధనలో కూడాను దేవునికి విధేయులుగా ఉండాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. 8వ వచనం కూడా 8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబతికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి అనేక చోట్ల బైబిల్లో పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధనలో కూడాను విధేయత అవసరము. దీనికి ఆధారముగా ఉంటున్న కారణం క్రొత్త నిబంధన ప్రజలకు నూతన స్వభావము అనుగ్రహించబడినది. ఎందుకు ఆ విధంగా విధేయులుగా ఉంటారు అంటే వాళ్ళ పరిస్థితి మారింది, వాళ్ళకి నూతన స్వభావం వచ్చింది. ఎప్పుడైతే దేవుని కుమారులుగా అవుతారో వాళ్ళకి నూతన స్వభావం అనుగ్రహించబడింది. దేవుని యొక్క బీజం అనేటువంటి స్వభావం వారి హృదయాల్లో విత్తబడింది. ఇలాంటి నిబంధన ప్రకారము యుగాంతములో మనము పరిపూర్ణతను సంపాదిస్తుంటాము, కానీ అసలు మన జీవితాలలో ఏ పరివర్తన కనిపించకపోవుట అది ఊహించలేని పరిస్థితి. అంటే పరలోకంలో కంప్లీట్గా పరిపూర్ణంగా దేవునికి విధేయత చూపించుతూ మరి మన జీవితాలు మారిపోతాయి. పరిపూర్ణమైనటువంటి రీతిగా మన జీవితాలు పరివర్తన చెందుతాయి. పరిపూర్ణటువంటి పరివర్తన అప్పుడే వస్తుంది. కానీ మరి ఇప్పుడు సంగతి ఏంటి అంటే విశ్వాసులు నిజంగా విశ్వాసులైతే నిబంధన ప్రకారం యుగాంతంలో మనకు అప్పుడు వచ్చినా కానీ మన జీవితాల్లో ఇప్పుడు ఏ పరివర్తన కనిపించకపోవటం ఊహించలేనటువంటి పరిస్థితి. విశ్వాసి అనేవాడు పరివర్తన చెందాలి, మారాలి, మెచ్యూర్ కావాలి. మరి ఎప్పుడైతే క్రైస్తవ జీవితాన్ని మొదలెడతారో అప్పుడు మొదలయ్యి మాటల ద్వారా క్రియలు, ప్రతిక్రియలు, అన్ని విషయాల్లో కూడాను పరివర్తన చెందుతాం. పరివర్తన లేదు అని అంటే ఆయన విశ్వాసి అయినా, లేకపోతే నేను విశ్వాసి అయినా, నా జీవితంలో ఏ యొక్క పరివర్తన లేకపోతే, విధేయత చూపించుతూ పరివర్తన లేకపోతే, అంటే పరివర్తన జీవితం ఎప్పుడు వస్తుందంటే దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు. అలాంటిది లేదు అని అంటే నిజంగా అది విశ్వాసికి ఆయన విశ్వాసి అయినా, లేకపోతే నేను విశ్వాసి అయినా అనేటువంటి రీతిగా మనం
ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితి పర్యవసానము అపనమ్మికపై, అవిధేయతపై పడే తీర్పును గూర్చి స్పష్టముగా పేర్కొనబడినది. విధేయత చూయించితే లాభం ఉన్నది, విజేత చూయించితే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. అవిధేయులుగా ఉంటే మరి అక్కడ దానికి పర్యవసానం కూడా ఉంటుంది, దానికి గురించినటువంటి శాపం. అపనమ్మిక అవిధేయతగా జంటగా కలిసి ఉంటుంది. ఇక్కడ అపనమ్మిక అంటే అవిధేయత, నమ్మటం, నమ్మితే విధేయత చూపిస్తాం, నమ్మకపోతే అవిధేయులుగా ఉంటాం. కాబట్టి నమ్మిక, అపనమ్మిక, విధేయత, నమ్మిక, ఆ రెండు కూడాను ఎప్పుడు జంటగా ఉంటుంది. ఇదే విషయం మనం 1 కొరింథీ 10లో కూడా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఎందుకు కానాన్లో ప్రవేశించలేదంటే వాళ్ళు నమ్మలేదు, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు. మరి కాలేబు, యెహోషువ చెప్పినటువంటి మాటల్ని నమ్మలేదు. వాళ్ళు నమ్మలేదు అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు. కాబట్టి వాళ్ళు ముందడుగు వేసి కానాన్లో ప్రవేశించలేదు. అపనమ్మిక, అవిధేయత, ఆ రెండు జంటగా ఉంటాయి. ఇక రెండవ విషయం మనం నేర్చుకునేటువంటిది ఇప్పుడు ఈ లేవీకాండం 26లో నేర్చుకునేటువంటి విషయం. మరి ఈ 3 వచనాలు చదువుకుందాం. 29వ వచనం, 36వ వచనం, మరి 42, 40, 41, 42 ఈ 4 వచనాలు చదువుకుందాం. మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసమును తినేదరు. చూడండి ఎంత ఘోరమో, అలాంటి శాపం జరుగుద్ది అన్నమాట. మరి 36వ వచనం, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి వారి పోవునట్లు వారి ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు కూడా లేకయే పడేదరు. తరుమువారు లేకుండానే వాళ్ళు పడతారు. 40, 41, 42 కూడా. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు. 41, 42 కూడా. నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును. ఈ వచనాలను బట్టి మనం ఏం గ్రహిస్తాం? లేవి 26లో పేర్కొనబడిన శాపముల జాబితా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి? ఈ శాపముల తీవ్రతను దేవుడు క్రమేణా పెంచుతూ వారి చెరతో ముగిస్తున్నది. ఈ యొక్క శాపాలు ఎట్లా ఉంటాయంటే ఒక ఆర్డర్ లాగా ఉంటుంది, అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ శాపాలు వాళ్ళ అవిధేయతను బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఇచ్చేటువంటి శాపాలు, ఆ తీవ్రత ఇంకా ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే చివరికి మరి వాళ్ళు పరాయి దేశంలోనికి చెరగా కొనిపడిపోబడతారు. ఆ విధంగా ఈ యొక్క ఆ తీవ్రత అధికంగా ఉండేటటువంటి రీతిగా ఈ యొక్క శాపాలు ఉంటవి. రోగము, అనావృష్టి, యుద్ధములో
బెడిసి కొట్టేటట్లు ఓటమిని ఎదుర్కొంటా తెగుళ్ళు, శత్రువులు చుట్టుముట్టించుట, కరువు, కష్టాలతో పాటు దేవుని సార్వభౌమతను బట్టి ఆయన కలుగజేసేటువంటి అధైర్యం, వాళ్ళు ఆ అధైర్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. వీటన్నిటిలో వారు సతతమవుతారు. నిబంధన ఉల్లంఘించినప్పుడు తరతరాలుగా ప్రభు వ్యక్తపరిచే ఓర్మికి తగినట్లు ఆయన తీర్పు సన్నగా తిరగలివలే ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఆయన మరి వెంటనే వాళ్ళు నిబంధనను ఉల్లంఘించినప్పుడు ఆయన ఓర్చుకుంటూ ఉంటాడు. వెంటనే ఆయన తీర్పు తీర్చడు. ఆయన తీర్పు కొంచెం ఓర్మితో సన్నగా ఓర్మితో వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట. వెయిట్ చేస్తాడు కాబట్టి, దేవుడు వెయిట్ చేస్తాడు కాబట్టి ఇక దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శాపం ఉండదు అని అనకూడదు. ఎంత డిలే చేస్తే దేవుడు తన యొక్క తీర్పుని ఎంత డిలే చేస్తే అంత ఆ తీర్పు అంత సన్నగగా తరగబడుద్ది. ఎట్లా తరగబడుద్ది అంటే, మరి తిరగలు విసిరేటప్పుడు అక్కడ ఫాస్ట్గా వెళితే గరుగ్గా పడుద్ది కదా పిండి. మరి నెమ్మదిగా చేస్తే సన్నగా తరగబడి ఆ యొక్క పిండి సన్నగా వస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క తీర్పు కూడా ఉంటుంది. ఇక మరి ఏం చేయాలి అని అంటే, దీనికి ఒకే ఒక పరిష్కారం, నిజమైనటువంటి పరిష్కారం. అదేంటంటే పాపమును ఒప్పుకొని నిబంధనకు తిరిగి కట్టుబడి ఉండాలి. మనం చదువుకున్నటువంటి రీతిగా అదే ఒక మార్గం. ఎవరు కూడాను పాపం చేయకుండా ఉండరు, కానీ పాపం లేదని అనకుండా ఆ పాపాన్ని ఒప్పుకుని దాన్ని విసర్జించాలి. దాన్నే నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, అలాంటి నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మాకు అనుగ్రహించండి. విధేయత చూయించి ఆ విధేయతకు తగినట్లుగా మా జీవితాల్లో పరివర్తన వచ్చేలాగా మీరు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.